జమిలీ ఎన్నికలతో దేశం, జమిలీ ఎన్నికలు సాగుతాయి అంటున్నారు. అసలు పార్లమెంటే సాగుతలేదు. పార్లమెంట్లో ఏం చర్చకు వస్తుందో తెలియదు. ఎన్ని రోజులు అంటే అది పార్లమెంటుకు సంబంధించినటువంటి దాంట్లో కేంద్ర ప్రభుత్వం కావాలని కాంగ్రెస్ పార్టీని ఎక్స్పోజ్ చేస్తున్నదా, కాంగ్రెస్ పార్టీ విధానాన్ని దేశ ప్రజల ముందు పెడుతున్నదా? ఇగో పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ లేవనెత్తినటువంటి అంశాలు దేశానికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో చెప్పాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నదా కాంగ్రెస్ పార్టీ? చెప్పాలి. జీడిపి, జమిలీ ఎన్నికల ద్వారా దేశ జీడిపి 1 నుంచి 1.5% మెరుగుపడుతుందని ఇది ఆర్థిక నిపుణులు చెబుతున్న విషయమని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చెప్పారు. రాష్ట్రాల శాసనసభలో కలిపి ఒకేసారి జమిలీ ఎన్నికలు నిర్వహించాలన్నది ఏ ఒక్క రాజకీయ పార్టీ అభిప్రాయమో కాదని దేశ ప్రజలందరి కోరిక అని రామ్నాథ్ కోవింద్ చెప్పారు. నిజంగా కూడా అవసరం. ఒక సామాన్య మానవుడిగా కాంగ్రెస్ చెప్పిందా, అది బీజేపీ చేసిందా, ఏ పార్టీ చేసిందా పక్కన పెడితే ప్రజలకు అవసరము. అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గుతాయి, అనవసరమైనటువంటి రాజకీయ భావోద్వేగాలు తగ్గిపోతాయి. దేశంలో ఒకసారి ఎన్నిక జరిగితే మళ్ళీ 5 ఏళ్ళ దాకా ఎన్నికలు జరగవు. స్థానికంగా 1-2 ఎన్నికలు అప్పుడో ఇప్పుడో జరిగితే వేరు విషయం. కానీ ఇక మళ్ళీ ఎన్నికలు జరగవి. 5 ఏళ్ళకు ఒక్కసారే ఎన్నికలు. ఎంపీ ఎమ్మెల్యేలకు ఒకసారి ఓటేస్తాము, స్థానికంగా ఒకసారి ఓటేస్తాము. 5 ఏళ్లకు 2 సార్లు ఓటేయాలనేటువంటి అంశాన్ని ప్రజలు అట్లా ఫిక్స్ అయిపోవాలి. లేకపోతే 5 ఏళ్ళు ఇవాళ ఒకడు చచ్చిపోతాడు, రాజీనామా చేస్తాడు, ఒకడు కొట్లాట పెట్టుకుంటాడు, ఓసారి ఎమ్మెల్యే ఓట్లు, ఓసారి ఎంపీ ఓట్లు, సర్పంచ్ ఓట్లు, ఎంపీటీసీ ఓట్లు, మున్సిపాలిటీ ఓట్లు, మళ్ళీ మధ్యలో ఉప ఎన్నికలు ఇష్టానుసారంగా వెళ్ళిపోతున్నాయి. ఉప ఎన్నికలను కూడా అరికట్టాల్సినటువంటి పరిస్థితి రావాలి, లేకపోతే కష్టం.